So polyalphabetic cipher. So in polyalphabetic cipher, there we have a key along with the plain text. మా స్క్రీన్ షేర్ అవుతుందా ఇంకా అవ్వలేదు సార్. ఇప్పుడు? లేదు సార్. స్క్రీన్ షేరింగ్. Yes. Sorry. Now? లేదు సార్. No, sir. Now. Share అయిందా? Okay, is it okay? Okay, sir. Okay. So in polyalphabetic cipher we have one problem, that is whenever if you take a single key for multiple number of times, there we can able to find out different types of problem. So that there we take the auto key cipher. Okay na, so auto key cipher, the main purpose of auto key cipher is, okay na, there here when we observe the key, okay na, in the last class we already discussed about a key that is deceptive, but it is repeated multiple number of times until end of the plain text. Am I correct or not? But here whereas comes to deceptive, after that one there we take the plain text. అంటే instead of repeating the same key for multiple number of times, okay na, only one time we write the key, then rest of the information will automatically replaced with the plain text. సో ఇక్కడ ఏంటంటే మనకి ఏదైతే మనం ఒక కీ అనేటువంటిది రిపీటెడ్ టైమ్స్ తీసుకున్నామో ఆ రిపీటెడ్ టైం తీసుకున్నప్పుడు ఏంటంటే ప్రాబ్లం అక్కర్ అవుతుంది. ఆ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేసుకోవడానికి ఏం చేస్తామంటే ప్లెయిన్ టెక్స్ట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మనకి ఫస్ట్ కీ రాసిన తర్వాత, సో దాని తర్వాత రెస్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ మొత్తం అంటే అంటిల్ ఎండ్ ఆఫ్ ది ప్లెయిన్ టెక్స్ట్, ఓకేనా, ఇట్ విల్ బి రీప్లేస్డ్ విత్ ది ప్లెయిన్ టెక్స్ట్ అగైన్. సో అంటే సమ్ పోర్షన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ప్లెయిన్ టెక్స్ట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ కీ. సో ఇక్కడ మీరు డిసెప్టివ్ తర్వాత చూడండి ప్లెయిన్ టెక్స్ట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇక్కడ వీఆర్ డిస్కవర్డ్, ఓకేనా. సో దట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి. వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సేమ్ ప్రాసెస్ అంటే విజనీర్స్ మ్యాట్రిక్స్ ఫామ్ ఏదైతే ఉందో మనకి వి ఫాలో దట్ ఫామ్, దట్ ఈస్ డిడబ్ల్యూని తీసుకుంటాం, ఓకేనా. సో డిడబ్ల్యూకి అడ్జసెంట్గా ఉన్నది జెడ్, నెక్స్ట్ ఈఈకి అడ్జసెంట్గా ఉన్నది ఐ, నెక్స్ట్ సిఏకి అడ్జసెంట్గా ఉన్నది నెక్స్ట్ సి, నెక్స్ట్ ఈఆర్కి అడ్జసెంట్గా ఉన్నది బి, నెక్స్ట్ పిఈ అడ్జసెంట్ టు క్యాపిటల్ టీ and small d adjacent to W until end of the ciphertext. Okay na? So whatever the problems we are faced in the polyalphabetic cipher, to avoid that kind of problems we use the auto key cipher. Okay na? So what type of problems we faced in the polyalphabetic cipher? In polyalphabetic cipher we are facing problems like whenever if you repeat the same key for multiple number of times, okay na, same information in ciphertext will be repeated. Same information in ciphertext will be repeated. So ciphertext లో ఏమవుతుందంటే మనకి రిపీట్ అయిన ఇన్ఫర్మేషన్ రిపీట్ అవుతుంది మళ్ళీ. సో రిపీటెడ్గా ఒకే ఇన్ఫర్మేషన్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది అనుకోండి, దట్ ఈస్ వెన్ ఎవర్ ఇఫ్ యూ యూజ్ ది సేమ్ వర్డ్ ఫర్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్, అపోనెంట్ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్. సో మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఏదైతే ఒక వర్డ్ యూజ్ చేసామో అపోనెంట్ ఆటోమేటికల్గా ఏంటి అంటే మనకి కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి వాటన్నిటిని కూడా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. సో దట్ వెన్ ఎవర్ వీఆర్ యూజింగ్ ది రిపీటెడ్ వర్డ్ ఫర్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఓకేనా, దేర్ వి యూస్ ఏ సింగిల్ కీ, then rest of the information will be replaced with the plain text information. That is some portion of the plain text information will be treated as the auto key cipher. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్లెయిన్ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఆటో కీ సైఫర్ అంటే మనకి అది కూడా ఎట్లా యూజ్ అవుతుంది అంటే మనకి కీ లాగా యూజ్ అవుతుంది. ఇక్కడ మీకు కనపడుతుందా డిసెప్టివ్ తర్వాత మీకు కనపడుతుందమ్మా? హలో
yes, deceptive తర్వాత వీఆర్ డిస్కవర్డ్ అని ఎస్ ఓకేనా దెన్ కీ ఇప్పుడు ప్లెయిన్ టెక్స్ట్ నెక్స్ట్ డిపెండ్స్ ఆన్ ది ప్లెయిన్ టెక్స్ట్ అండ్ ది కీ ఓకేనా దేర్ వి ఫైండ్ అవుట్ ది adjacent information from the Wisner's what we call matrix form okay na so this kind of information what we call auto key cipher in polyalphabetic cipher so that is the information regarding last class that is substitution techniques or replacing techniques okay there we have 5 techniques are there the first one is Caesar cipher and the second one is what is the second one mono alphabet and third one is Playfair cipher and fourth one is Hill cipher and last one is polyalphabetic వాయిస్ cipher బ్రేక్ అవుతుంది సార్. okay na so polyalphabetic cipher so uh, in that the main purpose of Caesar cipher or mono alphabetic cipher Playfair cipher Hill cipher సార్ or polyalphabetic yes what సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అమ్మా ఇప్పుడు చూడండి ఇప్పుడు అవుతుందా నో సార్ బాగానే ఉంది Okay. సార్. okay so in any replacing technique when we observe any technique the main purpose of any technique is there we replace the alphabets with the alphabets or there we replace the alphabets with the numbers or there we replace the alphabets with the special symbols okay na so that is the main purpose of the replacing techniques okay na so comes to today's concept of transposition techniques okay na in replacing techniques or in substitution techniques there we only replacing the information the meaning of replacing the information in the sense there whenever if I take some particular alphabet that alphabet will only replace with the other alphabet other number or other special symbol okay na there we only are replacing the information okay na whenever if you replacing the information instead of the original one there we have different types of problems are exist so different types of problems are exist in the sense whenever for example if I what we call if I replace any alphabet with the any other alphabet okay na when I tried 26 times already we సార్ వాయిస్ saw బ్రేక్ అవుతుంది సార్. we saw that example in the Caesar cipher సార్ అమ్మా వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. బయటకు వస్తుంది ఒకసారి 1 minute సార్ నాకు బాగానే ఉంది సార్. మా ఎవరికి వాయిస్ ఇదయ్యేది మీ సిగ్నల్ ప్రాబ్లం అమ్మా నాకు ఇక్కడ Okay, బాగానే sir. ఉంది క్లాస్ లో డిస్టర్బ్ చేయొద్దు ప్రాబ్లం అమ్మా ఆ? అందరికి వినపడుతుందా లేదా సార్ మా అందరికి వినిపిస్తుంది Hello? సార్ ఓకే వినిపిస్తుంది సార్ ఇంకా మధ్యలో ఎవరు ఇప్పుడు వాయిస్ ప్రాబ్లం అన్న వాళ్ళు ఇంకా మధ్యలో డిస్టర్బెన్స్ చేయొద్దు అది మీ ప్రాబ్లము నేను ఇక్కడ ఆల్రెడీ మాక్సిమం సిగ్నల్స్ ఉన్నాయి నేను 2 మొబైల్స్ ఆప్షన్స్ లో పెట్టుకున్నా ఇక్కడ సార్ నాకే ప్రాబ్లం అయితే. వైఫై కనెక్షన్ కూడా ఉంది ఓకే సారీ సో కమ్స్ టు టుడేస్ కాన్సెప్ట్ ట్రాన్స్పోజిషన్ టెక్నిక్స్ ఓకేనా సో హియర్ in replacing techniques there we only replacing the information that is single alphabet will replace with the single alphabet or multiple number of alphabets will replace with the multiple number of alphabets or sometimes alphabets will replace with the numbers whatever it is okay na so that kind of mechanism we observed in the substitution techniques or replacing techniques whereas comes to transposition technique okay na the beauty of this technique is there we instead of replacing the information there we apply permutation on the alphabet numbers or special symbols what is meant by permutation the meaning of permutation in the sense changing the original position okay na in replacing techniques there we only replace the single alphabet with the other single alphabet but whereas comes to transposition technique we completely change the position okay na for example if I find out the alphabet A in position number 1 okay na in substitution techniques
Okay, na A position may not be changed, but A will be replaced with the another letter. That's all. But whereas comes to transposition techniques, whenever if I find out the position number 1 as the A, okay, na, that A's position number will automatically or randomly change with the another position like 10, 12, 25, 26, whatever it is. Okay, na, so that is the main purpose of the transposition technique, and that is the beauty of the transposition technique. అమ్మ అర్థమైందా? ట్రాన్స్పోజిషన్ టెక్నిక్ లో ఏంటి అంటే మనం ఏదైతే ఒక ఆల్ఫాబెట్ అనేటువంటి తీసుకున్నామో, లేదా ఏదైతే మనం ఒక నంబర్ అనేటువంటి తీసుకున్నామో, రీప్లేసింగ్ టెక్నిక్ లో అయితే అదే పొజిషన్ లో ఉండి రీప్లేస్ చేస్తాం. బట్ ట్రాన్స్పోజిషన్ లో ఏంటి అంటే వీ కెన్ ర్యాండమ్లీ చేంజ్ ది పొజిషన్. ఇప్పుడు పొజిషన్ ని చేంజ్ చేసామనుకోండి, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ ది వాట్ ఎవర్ ది ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ బై ది అపోనెంట్. Am I correct or not? Am I correct or not? Yes, sir. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాస్ రూమ్ లో నేను ఎప్పుడు ఫస్ట్ బెంచ్ లో ఉంటున్నాను అనుకోండి, ఓకేనా, ఫస్ట్ బెంచ్ లో నుంచి సెకండ్ బెంచ్ లో కూడా ఫస్ట్ ప్లేస్ లోనే, థర్డ్ బెంచ్ లో కూడా ఫస్ట్ ప్లేస్ లోనే, ఫోర్త్ బెంచ్ లో కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాను అనుకోండి, ఆటోమేటికల్ గా నెక్స్ట్ డే వచ్చేసి ఎవరన్నా పర్సనల్ గా అనుకోండి, ఓకేనా, సమ్ పర్టికులర్ పర్సన్ ఎక్కడ కూర్చుంటారని చెప్పేసి, అంటే ఎక్కడ ఆయన రూమ్ లో ఆయన ప్లేస్ ఎక్కడ అని చెప్పేసి అడిగారు అనుకోండి, ఆటోమేటికల్ గా ఏం చేస్తామంటే మనం ఆ పర్సన్ యొక్క ప్లేస్ అనేటువంటిది ఎనీ బెంచ్ ఇన్ ద క్లాస్ రూమ్, ఓకేనా, ఆ బెంచ్ లో ఫస్ట్ ప్లేసే ఆక్యుపై చేస్తాడు. అంటే నెక్స్ట్ సెకండ్ పొజిషన్ కానీ థర్డ్ పొజిషన్ కానీ తీసుకోడు. అంటే ఫస్ట్ పొజిషన్, వెన్ ఐ వెరిఫైస్ ది ఫస్ట్ పొజిషన్స్ ఇన్ ద క్లాస్ రూమ్ of all the benches, can I easily find out that particular person's seating place or not? నేను ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చా లేదా? హలో హలో సార్. Yes, sir. అమ్మా, మీరు ఎక్కడ ఉన్నారు? ఏ లోపల ఉన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాస్ రూమ్ లో నేను ఒక పర్సన్ ఏ బెంచ్ లో కూర్చున్నా కూడా, ఇప్పుడు బెంచెస్ లో మనకి 3 ప్లేసెస్ ఉన్నాయి అనుకోండి, అంటే పొజిషన్ నెంబర్ 1, పొజిషన్ నెంబర్ 2 అండ్ పొజిషన్ నెంబర్ 3, అంటే సీటింగ్ ఆక్యుపెన్సీస్ 1, 2, 3 పొజిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ బెంచ్ లో కూర్చున్నా నేను ఎప్పుడు ఫస్ట్ పొజిషన్ లోనే కూర్చుంటా. సెకండ్ బెంచ్ లో కూర్చొని ఎప్పుడు సెకండ్ బెంచ్ ఫస్ట్ పొజిషన్ లో కూర్చుంటా. థర్డ్ బెంచ్ లో కూర్చున్నా థర్డ్ బెంచ్ ఫస్ట్ పొజిషన్ కూర్చుంటా. నెక్స్ట్ ఫోర్త్ బెంచ్ అయినా ఫోర్త్ బెంచ్ ఫస్ట్ పొజిషన్. అట్లా ఏ బెంచ్ లో కూర్చున్నా కూడా నేను నా యొక్క సీటింగ్ ప్లేస్ ఏంటి అంటే ఫస్ట్ పొజిషనే. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒకవేళ ఎవరైనా పర్సన్స్ ఉన్నారు అంటే నా యొక్క ప్లేస్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ పర్సన్స్ ఈజీగా నా ప్లేస్ ని చెప్పొచ్చా లేదా? వాళ్ళు ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారా లేదా? చేస్తారు సార్. ఎలా చేస్తారు? హౌ దే విల్ ఐడెంటిఫై మై ప్లేస్? ఎవ్రీడే యూనిక్ పొజిషన్ లోనే కూర్చుంటున్నారు కదా సార్, సేమ్ ప్లేస్ లో. Yes. The main purpose is to identify my place is wherever I sit in the class, okay na, there I only occupy the first position of any bench. So 25 benches ఉన్నాయి అనుకోండి, 25 benches లో in the first bench, okay, I will occupy the first place. In the second bench also I will occupy the first place, and in the third bench also I will occupy the first place up to all the benches in the classroom, so that it is very easy to find out my sitting position. Am I correct or not? Okay na? That is the example for the substitution technique. That is the example for the replacing technique. సో రీప్లేసింగ్ టెక్నిక్ ఎగ్జాంపుల్ అది. మరి ఆ రీప్లేసింగ్ టెక్నిక్ లో ఈజీగా ఫైండ్ అవుట్ చేసే ఛాన్స్ ఉందా లేదా? ఎస్, దెర్ ఈజ్ ఏ ఛాన్స్. దట్ కైండ్ ఆఫ్ అటాక్ వాట్ వి కాల్, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఇన్ ద లాస్ట్ క్లాస్, దట్ ఈస్ బ్రూట్ ఫోర్స్ అటాక్. అంటే ట్రయింగ్ ఆల్ పాసిబుల్ కీస్, అంటే ఆల్ఫాబెట్స్ 26 మనం ట్రై చేసాము అంటే 26th పొజిషన్ లో వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ది పర్టికులర్ ఏదైతే మనకు ఆల్ఫాబెట్ యొక్క రీప్లేస్ చేసాము ఆల్ఫాబెట్ ని, సో ఆ రీప్లేస్ పొజిషన్ అనేటువంటిది, లేదు అంటే ఆ పర్టికులర్ నంబర్ ని మనం రీప్లేస్ చేసి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనే? సో దీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్ వి ఫేస్డ్ ఇన్ ద replacing technique. To avoid that kind of problems, we move to transposition technique.
ఈ ట్రాన్స్పోజిషన్ టెక్నిక్స్ లో ఏంటి అంటే మనకి ఇన్స్టెడ్ ఆఫ్ రీప్లేసింగ్ ది a single letter or multiple number of letters, here we changing the position. The meaning of changing the positions in the sense, whenever if I comes to first day in the college, okay, in the first day when I occupy the first position of the first bench, okay na, in the second day I will occupy the third position in the second bench, not the first position, okay na. In the next day I will occupy the second position in the third bench, that is day number 3. So up to multiple number of days, that is whenever if you observe any day, okay na, I will automatically changing my position day by day. In the first day I will use it to sit in the position number 1, in the second day third position, and third day second position, and again fourth day some third position, and fifth day first position, so like that, okay na. So this kind of technique what we call transposition technique. Transposition technique main purpose is there we apply the permutation. The meaning of applying the permutation in the sense changing the positions, okay na. There we not replacing the position. Instead of replacing the positions, there we completely change the position of the single alphabet, a single number, or multiple number of alphabets, whatever it is, okay na. So that kind of technique what we call transposition technique. Already in the name we can able to find out transposition, there we changing the position, or there we changing the place, okay na. So that kind of information what we call transposition technique, okay na. For example, already in the last class we take one example in Caesar cipher, that is meet me after the toga party. My screen share aయిందా? Yes, sir. Yes. Yes, sir. Yes. So ఓకే, సీజర్ సైపర్ లో మీట్ మీ ఆఫ్టర్ ద టోగా పార్టీ అని ఒక ఎగ్జాంపుల్ అంటే ప్లే దేర్ వి టేక్ మీట్ మీ ఆఫ్టర్ ద టోగా పార్టీ ఈజ్ ద ప్లెయిన్ టెక్స్ట్. సో ప్లెయిన్ టెక్స్ట్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సైఫర్ ద మెసేజ్ దట్ ఈస్ మీట్ మీ ఆఫ్టర్ ద టోగా పార్టీ with the rail pen. The meaning of rail pens technique in the sense, in transposition technique there we have two different types of techniques are there. The first one is rail pens cipher technique, and the second one is row transposition ciphers, okay na. The first one is rail pens cipher technique, and the second one is row transposition ciphers. Whereas comes to rail pens cipher technique, so in rail pens cipher technique there we write the information depends on the depth 2. What is meant by depth 2? The meaning of depth 2 in the sense, every second letter will automatically comes to the beneath to the first one, beneath to the first one in the sense bottom to the first one. For example, if I take 3 letters like A, B, C, okay na, whenever if I write the A, ఓకేనా, సో ఏ అనేటువంటిది రాశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాలి అంటే ట్రయాంగిల్, వెన్ ఎవర్ ఇఫ్ యూ అబ్జర్వ్స్ ది ట్రయాంగిల్, సో ట్రయాంగిల్లో మనకి ఎన్ని యాంగిల్స్ ఉంటాయి? టోటల్లీ వి హ్యావ్ 3 యాంగిల్స్ ఆర్ దేర్, ఓకేనా. వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ 2 యాంగిల్స్ ఎట్ 1 లొకేషన్ అండ్ థర్డ్ యాంగిల్ ఎట్ సింగిల్ లొకేషన్. am I correct or not? Triangle, am I correct or not? Yes, reverse to the triangle, actually when we observe the original triangle, ఓకే. మీరు ఒకసారి కావాలంటే నోట్స్ లో ఒకసారి డ్రా చేయండి అమ్మా, ట్రయాంగిల్ చెప్తా, ట్రయాంగిల్ ని డ్రా చేయండి. ఆల్ ఆఫ్ యూ డ్రా ది ట్రయాంగిల్ ఆన్ యువర్ నోట్స్. డ్రా చేశారా? రే లక్ష్మీరెడ్డి డ్రా చేసావా? Yes, sir. లక్ష్మీరెడ్డి డ్రా చేసావా? ఎస్ సార్, డ్రా చేశాను సార్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు అదే ట్రయాంగిల్ కి ఆపోజిట్ డ్రా చేయండి. ఆపోజిట్ అంటే ఫస్ట్ ట్రయాంగిల్ డ్రా చేసినప్పుడు పైన ఫస్ట్ యాంగిల్ ఉంటుంది, సింగిల్ యాంగిల్ ఉంటుంది, కింద బాటమ్ లో మనకి 2 యాంగిల్స్ ఉంటాయి. ఇప్పుడు దాని ఆపోజిట్ లో మనం డ్రా చేస్తే ఒకసారి డ్రా చేయండి. ఆల్ ఆఫ్ యూ డ్రా ది ఆపోజిట్ ట్రయాంగిల్. చేశాను సార్. చేశారా? ఇప్పుడు పైన ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి మనకి? హౌ మెనీ యాంగిల్స్ వి ఫైండ్ అవుట్ ఎట్ ద టాప్? 2 యాంగిల్స్, ఓకేనా. బాటమ్ లో వి ఫైండ్ అవుట్ ద
సింగిల్. ఇక్కడ ది మీనింగ్ ఆఫ్ డెప్త్ 2 ఇన్ ద సెన్స్, ఇప్పుడు ట్రయాంగిల్ లో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ యాంగిల్ దగ్గర ఏ అని రాసేయండి, ఆపోజిట్ లో మీరు డ్రా చేసిన దగ్గర ఏ రాయండి. ఫస్ట్ యాంగిల్ నేమ్ ఈస్ యాంగిల్ ఏ. ఓకే, రాసారా? ఎస్ సార్. ఓకే. Yes, sir. సెకండ్ డౌన్ లో ఉంది కదా, ఆ డౌన్ లో సింగిల్ యాంగిల్ ఉంది కదా, ఆ డౌన్ లో ఉన్న యాంగిల్ దగ్గర బి రాయండి. ఎస్ సార్. Yes, sir. థర్డ్ వన్ లో పైన నెక్స్ట్ థర్డ్ యాంగిల్ అంటే పైన టాప్ 2 లో ఫస్ట్ ఏ రాశారు, నెక్స్ట్ కింద బి రాశారు, నెక్స్ట్ ఇంకా పైన ఇంకోటి ఉంది కదా యాంగిల్, థర్డ్ యాంగిల్ ని సి రాయండి. ఎస్ సార్. థర్డ్ యాంగిల్ సి. ఎస్. డ్రా అనదర్ ట్రయాంగిల్ అంటే అనదర్ ఆపోజిట్ ట్రయాంగిల్. డ్రా అనదర్ ఆపోజిట్ ట్రయాంగిల్ in your notes. Draw another opposite triangle. ఎస్ సార్. డ్రా చేశారా? ఎస్ సార్. ఎస్ సార్. చేసినప్పుడు నెక్స్ట్ లెటర్స్ ఆర్ డిఈఎఫ్. డిఈఎఫ్ ఎలా రాయాలి ఇప్పుడు చూడండి. డి ఈస్ ది ఫస్ట్ యాంగిల్. am I correct? ఎస్ Yes, సార్. sir. Write D at the first angle. Next second angle E, and third angle ఎస్. F. Okay now, when we observe two triangles అంటే two opposite triangles at the bottom అంటే that is angle number 2, we find out 2 letters. Am I correct or not? And that is there we write totally 6 letters are there. A, B, C, D, E. Am I correct or not? ఎస్ కింద సార్. రాయండి కావాలంటే A, B, C, D, E. So totally there we write 6 letters are there. Among these 6 letters, okay na, at the bottom ante that is angle number 2, 2s are 2. Okay na, what is the first letter? B. Am I correct or not? First one is B. ఎస్ సార్. Next second one is E. B comma E. Am I correct or not? Am I correct or not? మీరు డ్రా చేశారా లేదా? ఎస్ సార్. మా ఫస్ట్ ట్రయాంగిల్ ఆపోజిట్ మీరు డ్రా చేస్తే ఏబిసి అని డ్రా చేశారు కదమ్మా. ఏబిసి డ్రా చేసిన దానిలో బి ఎక్కడుంది? వేర్ వి ఫైండ్ అవుట్ బీస్ పొజిషన్? ఎస్, బాటమ్ కదా. అదే అడిగేది, చెప్పాలి. ఒకళ్ళేనా చెప్పేది క్లాస్లో? క్లాస్ అందరిలో ఒకళ్ళే ఉన్నారా 45 మెంబర్స్లో? మమతా తప్ప ఇంకెవరు మాట్లాడరా? నెక్స్ట్ కమ్స్ టు సెకండ్ ట్రయాంగిల్లో డిఈఎఫ్ రాశా. సెకండ్ ట్రయాంగిల్లో బాటమ్ లో ఏ యాంగిల్ ఉంది? దట్ ఈస్ ఏ లెటర్ ఉంది? ఎస్, ఈ. సో ఇప్పుడు బి కామా ఈలు అనేటువంటి ఎక్కడ ఉన్నాయి మనకి? బాటమ్ లో ఉన్నాయి. బట్ వేరియస్ కమ్స్ టు ఏసి, నెక్స్ట్ డిఎఫ్. ఏసిడిఎఫ్ అవి సీక్వెన్స్ లో ఉన్నాయా లేదా? అంటే పైన ఉన్నాయి. Am I correct or not? అవేం పైన ఉన్నాయి. అంటే ఏసిడిఎఫ్ ఆర్ ద ఫస్ట్ రో, నెక్స్ట్ బి, నెక్స్ట్ ఈ ఆర్ ది సెకండ్ రో. సో 2 rows గా డివైడ్ చేసుకుంటే అంతేనా? 2 rows గానే కదా డివైడ్ అయ్యేది అవి. ఫస్ట్ సెకండ్ యాంగిల్, ఫస్ట్ యాంగిల్, థర్డ్ యాంగిల్ ఫస్ట్ ట్రయాంగిల్లో, నెక్స్ట్ సెకండ్ ట్రయాంగిల్లో ఫస్ట్ యాంగిల్, థర్డ్ యాంగిల్. ఈ 4 letters పైన ఉంటాయి. అంటే దే ఆక్యుపై ది పొజిషన్ నంబర్ 1. పొజిషన్ నంబర్ 1 ఈజ్ నథింగ్ బట్ ది రో నంబర్ 1. Am I correct or not? Yes, sir. ఓకే. నెక్స్ట్ సెకండ్ రో. ఎస్, సెకండ్ రోకి వచ్చేసరికి దేర్ వి హ్యావ్ ఓన్లీ 2 letters are there. Am I correct or not? So 2 letters are there. First letter is B and next letter is E. Am I correct or not? Yes, sir. Okay. So ఇప్పుడు my question is the meaning of depth 2. ఇక్కడ మీరు ఒకసారి when we observe the on the screen
information on the screen. That is, in Ralph's technique of depth 2, the meaning of depth 2 in the sense, every second letter of the plain text will occupy the, or will automatically move to the beneath to the first one, or bottom to the first one. ఆల్రెడీ మనం సీజర్ సైకిల్లో చూసాం. అంటే ఏంటంటే ఇక్కడ సెకండ్ లెటర్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఆ సెకండ్ లెటర్ మీకు ట్రయాంగిల్ ఆపోజిట్లు ఎందుకు రాయించానంటే ఎగ్జామినేషన్ అలా రాయొద్దు మీరు. ఓకేనా? ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే టు రైట్ ద ఇన్ఫర్మేషన్ లైక్ దట్ ఇన్ ఎగ్జామినేషన్. దట్ జస్ట్ వి ఎక్స్పెక్ట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ లైక్ దట్ వన్, or just we remember information we like that one. Okay, when we write the information, or when we write any plain text information by using depth 2, the meaning of depth 2 in the sense, every second letter in the plain text will automatically move to the bottom of the triangle. అక్కడ ట్రయాంగిల్ లో మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఆ ఆపోజిట్ ట్రయాంగిల్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఆపోజిట్ ట్రయాంగిల్ లో మనకి ఎవ్రీ సెకండ్ లెటర్ బాటమ్ కి వెళ్తుంది. దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దట్ వన్. అదేనా మనం అక్కడ అబ్జర్వ్ చేసింది టూ ట్రయాంగిల్స్ లో? ఎస్ సార్. కరెక్ట్ అమ్మా? Sir. మా డ్రా చేశారా లేదా? Yes, sir. లక్కీ లక్కీ డ్రా చేసావరా? ఎస్ సార్ చేశాను సార్. ఎస్, టూ ట్రయాంగిల్స్ డ్రా చేశారు. టూ ట్రయాంగిల్స్ లో ఏబిసి అనేటువంటిది ఒక ట్రయాంగిల్, డిఈఎఫ్ అనేటువంటిది ఇంకో ట్రయాంగిల్. ద మీనింగ్ ఆఫ్ డెప్త్ 2 ఇన్ ద సెన్స్, the meaning of depth 2 in the sense, every second letter of the plain text will automatically occupies the bottom of the triangle. Bottom of the triangle అంటే ఏంటంటే మనకి సెకండ్ యాంగిల్ ఆఫ్ ది ట్రయాంగిల్. మన లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే ఇన్ ఆపోజిట్ ట్రయాంగిల్ సెకండ్ యాంగిల్ ఆఫ్ ది ట్రయాంగిల్. అంటే సెకండ్ యాంగిల్ ఏదైతే ఉందో మనకి ట్రయాంగిల్ లో అది డెప్త్ 2 అనమాట. మాకు కంప్లీట్ అయిపోయిందా మీ డౌట్? కంప్లీట్ అయిందా? ఎస్ సార్. ఎస్. సో ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ మెసేజ్ అవుట్ యాజ్ అని ఇక్కడ చూడండి. మీట్ మీ ఆఫ్ ద టోగా పార్టీని మనం ఎట్లా రాసామంటే, ఓకేనా, ఫస్ట్ లెటర్ ఈజ్ ఎం. చూడండి ఇక్కడ మీరు కావాలంటే అక్కడ ట్రయాంగిల్లో రాసుకోవచ్చు. మీకు అర్థం అవ్వట్లేదు కాబట్టి ఫస్ట్ ఏం చేస్తానంటే ట్రయాంగిల్స్, ఆపోజిట్ ట్రయాంగిల్స్ ఒక 6 7 డ్రా చేసుకోండి అమ్మ చెప్తా. ఆపోజిట్ ట్రయాంగిల్ 6 7 డ్రా చేయండి. ఆల్ ఆఫ్ యూ డ్రా 6 or 7 ఆపోజిట్ ట్రయాంగిల్స్. ఆల్ ఆఫ్ యూ డ్రా 6 or 7 ఆపోజిట్ ట్రయాంగిల్స్. సపరేట్గా డ్రా చేసుకోండి. చేశారా? ఎస్ సార్. Yes, sir. ఓకే, Yes, sir. చేశారా? ఇప్పుడు చేసిన తర్వాత ఫస్ట్ ట్రయాంగిల్ ఏం చేస్తారంటే ఎంఈఈ 3 లెటర్స్ రాయండి. ఓకే, ఫస్ట్ ట్రయాంగిల్ లో ఎం, నెక్స్ట్ డెప్త్ 2 అంటే సెకండ్ యాంగిల్ ఈజ్ ఈ అండ్ థర్డ్ యాంగిల్ ఈజ్ ఈ. నెక్స్ట్ సెకండ్ ట్రయాంగిల్ ఏం చేస్తారంటే ఫస్ట్ యాంగిల్ ఈజ్ ఈ, సెకండ్ యాంగిల్ ఈజ్ టీ అండ్ థర్డ్ యాంగిల్ ఈజ్ ఎం. అయిపోయిందా? Yes, sir. ఎస్ సార్. నెక్స్ట్ థర్డ్ ట్రయాంగిల్ లో ఫస్ట్ యాంగిల్ ఈజ్ ఎం, సెకండ్ వన్ ఈజ్ ఈ, and third one is A. Did you finish? Yes, sir. ఎస్ సార్. Okay. Next triangle. First angle is A. First angle is A. Next angle is F. And third angle is T. And third angle is T. Finished? Yes, sir. Yes, sir. Okay. ఎస్ సార్. And in next triangle, first angle is T. Next angle is E. Next angle is R. 5 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
Finished? Yes, sir. Yes, sir. Yes. In next triangle, first angle is R. First angle is R. And the second angle is T. And the third one is H. Finished? Yes, Fast, sir. fast, sir. make it fast. And the next triangle, first angle is H. First angle is H. And the second angle is E. And the third angle is T. Fast, fast. Yes, sir. Next triangle, first angle is T. Second angle is O. And next angle is G. Yes, sir. Okay. Next triangle, first angle is G. Next angle is A. And the next angle is P. Finished? Yes, sir. Yes, sir. Okay. Yes, sir. Next comes to next triangle. First angle is P. Second one is A. And the third one is R. And comes to last triangle. First one is R. Second angle is T. And the third one is Y. Okay? Okay, sir. Okay. దాని కింద రాయండి మీట్ మీ ఆఫ్టర్ ద టోగా పార్టీ. All of you write down meet me after the toga party. Okay, now we can able to find out the plain text on the screen. Meet me after the toga party. So here my plain text information is meet me after the toga party. Okay? Okay, sir. Okay. So meet me after the toga party. So here my question is the meaning of depth in the sense when we observe all the triangles, why I draw all the triangles on our notes is there we can able to find out two rows are there. Am I correct or not? Two rows are there. Yes, sir. Okay, na? Yes, sir. ప్రతి దానిలో అంటే angle number 1 and angle number 3 are the same row. They fall on the same row. In every triangle, angle number 1 and angle number 3 fall in the same row. And angle number 2 okay, fall in the another row. When we observe the every letter, what we call every second angle of the triangle, they are all fall in the bottom. Am I correct or not? Yes, sir. Am I correct? Yes, or sir. not? Okay. What are the letters we find out at the bottom? Anyone? What are the letters we find out at the bottom? Anyone? Bottom in the sense second angle of the every triangle. Second angle of the every triangle. Second angle of the every triangle. Anyone? Sir, E T E F E T E O A A G. AAT. ఇక్కడ ఉంది Okay, కదా sir. ఎగ్జాంపుల్ AAT. ఓకే ఓకే ఇప్పుడు మై క్వశ్చన్ ఈస్ జస్ట్ రిమూవ్ ద ట్రయాంగిల్ ఫ్రమ్ ది వర్డ్స్ అంటే జస్ట్ వి ఎక్స్పెక్ట్ రిమూవ్ ద ఆల్ ద ట్రయాంగిల్స్ ఫ్రమ్ ది వర్డ్స్. ఇప్పుడు అది మీరు ఏం చేస్తారంటే అదే ఫార్మాట్ లో మనకి ట్రయాంగిల్ ఫార్మాట్ లో ఇన్ఫర్మేషన్ రాశారు కదమ్మా, Yes, sir. అదే ఫార్మాట్ లో మీరు ఏం చేస్తారంటే కింద ట్రయాంగిల్ ని రిమూవ్ చేసి లెటర్స్ ట్రయాంగిల్ ఎలా ఉన్నాయో అలా రాయండి. All of you understand or not? Yes, sir. Yes. Just remove the
what we call all the triangles from your information. Just write the plain text information. Just remove the what we call triangles. Just remove the triangles. Did you finish? Yes, sir. Yes. In the so there we can able to find out 2 rows of information. Am I correct or not? Yes, sir. Am I correct or not? Yes, sir. వచ్చాయా మనం ఇప్పుడు Yes, sir. when we remove all the triangles, సో ట్రయాంగిల్స్ అన్ని మనం రిమూవ్ చేస్తే ఇప్పుడు మనకు ఓన్లీ లెటర్స్ కనపడుతున్నాయి. సేమ్ మీకున్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అయిన ఇన్ఫర్మేషన్ రెండు మ్యాచ్ అయ్యలేదు, ఒకసారి వెరిఫై చేసుకోండి. మ్యాచ్ అయ్యాయి సార్. ఎస్, ఓకేనా? ఇప్పుడు మనకి చెప్పాలి, ఎనీవన్ ఇన్ ద క్లాస్, వాట్ ఈస్ ది మెయిన్ పర్పస్ ఆఫ్ రైల్ పెయిన్స్ సైఫర్? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ డెప్త్ 2? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ డెప్త్ 2? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ డెప్త్ 2? ద మీనింగ్ ఆఫ్ డెప్త్ 2 ఇన్ ద సెన్స్, దానిలో ఏం లేదు. The meaning of depth 2 in the sense, whenever if you take any plain text information, every second letter of the plain text letter information will automatically move to the row number 2. ఓకేనా? మనకి ఏదైతే మనం ప్లెయిన్ టెక్స్ట్ లెటర్స్ తీసుకుంటాం అంటే ట్రయాంగిల్లో 3 లెటర్స్, ఫస్ట్ 3 లెటర్స్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ 3 లెటర్స్ తీసుకుంటే మనకి సెకండ్ లెటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ will automatically occupies the or will automatically moves to the beneath to the first one or bottom to the first one. ఓకేనా? ఇక్కడ my plain text is meet me after the toga party. So how can I write this information by using the rail fence technique? Yes, here we can able to find out that information. అంటే ట్రయాంగిల్స్ ఉన్నాయనుకుని ఎక్స్పెక్ట్ చేసుకోండి. మీరు ఎక్స్పెక్ట్ చేసుకుంటే ఫస్ట్ లెటర్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనం చెప్తున్నా ఫస్ట్ లెటర్ ఈజ్ ఎం. ఓకేనా? సెకండ్ లెటర్ ఆఫ్ ది ప్లెయిన్ టెక్స్ట్ విల్ ఆటోమేటికలీ మూవ్స్ టు డెప్త్ కదా. డెప్త్ అంటే బాటమ్కి వెళ్ళాలా లేదా? సుప్రజ అర్థమవుతుందా? సో ఫస్ట్ లెటర్ ఈజ్ ఎం. హలో సార్. ఫస్ట్ లెటర్ ఈజ్ ఎం. ఓకే, అక్కడ ఆల్రెడీ మీరు ప్లెయిన్ టెక్స్ట్ రాశారు కదమ్మా. ప్లెయిన్ టెక్స్ట్ ఈజ్ మీట్ మీ ఆఫ్టర్ ద టోగా పార్టీ రాశారా లేదా? రాశాను సార్. Okay, all of you write down that Yes, information. Our plain text is meet me after the toga party. By using rail fence technique, how can we convert that plain text information into ciphertext information? ఓకేనా? సో ఆ ప్లెయిన్ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ని సైపర్ టెక్స్ట్ లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా కన్వర్ట్ చేస్తున్నామో చూడండి. ఇప్పుడు ఎలా కన్వర్ట్ చేస్తాం అంటే బై యూజింగ్ ద డెప్త్ 2. అంటే రైల్ ఫెన్స్ టెక్నిక్ ఏంటంటే మనకి బై యూజింగ్ ద డెప్త్ 2 అంటే డెప్త్ 2 అనేటువంటిది ఎట్లా అంటే చూడండి, జస్ట్ వి రీడ్ ఆఫ్ ది సైపర్ రో బై రో. మనం ఇక్కడ ఎట్లా చదవాలి అంటే రో బై రో చదవాలంటే 2 rows గా డివైడ్ చేస్తాం. 2 rows గా డివైడ్ ఎట్లా చేస్తామంటే ఫస్ట్ లెటర్ ఆఫ్ ది ప్లెయిన్ టెక్స్ట్ రైట్ డౌన్ ఇన్ ద ఫస్ట్ రో. ఓకేనా? అదొక టెక్నిక్ అనమాట. నెక్స్ట్ సెకండ్ లెటర్ ఆటోమేటికల్గా ఏంటంటే సెకండ్ రోలోకి రావాలి. మళ్ళీ థర్డ్ లెటర్ వచ్చేసి ఫస్ట్ రోలోకి ఫస్ట్ వన్కి వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి నెక్స్ట్ వన్కి వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ పైన, నెక్స్ట్ సిక్స్త్ వన్. అంటే ఆడ్ నంబర్స్ అన్ని కూడా పైన వచ్చేస్తాయి. మీకు ఒక వేలో చెప్పాలంటే ఈవెన్ నంబర్స్ అన్ని కూడా కింద వస్తాయి. ఓకేనా? దాన్ని మనం అట్లా చెప్పకుండా ఏం చేసామంటే ప్రతిదాన్ని కూడా ఈజీ వేలో మనం ఒక ట్రయాంగిల్ని డ్రా చేసుకున్నాం. రేపు ఎగ్జామినేషన్ అయినా మీకు గుర్తు లేకపోతే ట్రయాంగిల్ని డ్రా చేసుకోండి. ట్రయాంగిల్ని డ్రా చేసుకొని ఫస్ట్
3 లెటర్స్ తీసుకొని ఆ ట్రయాంగిల్ మీద అప్లై చేయండి. నెక్స్ట్ 3 తీసుకొని ట్రయాంగిల్ మీద అప్లై చేయండి. నెక్స్ట్ 3 లెటర్స్ తీసుకొని ట్రయాంగిల్ మీద అప్లై చేయండి. అప్పుడు ఆటోమేటికల్గా ఏంటంటే పైన వచ్చే మనకి ఫస్ట్ యాంగిల్ థర్డ్ యాంగిల్ ఏవైతుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫస్ట్ రో. నెక్స్ట్ మనకి సెకండ్ యాంగిల్స్ వచ్చే రో అనేటువంటిది ఏదైతుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెకండ్ రో. ఐఎమ్ కరెక్ట్ ఆర్ నాట్? అదే వేలో ఉందా లేదా ఇన్ఫర్మేషన్? ఎస్ సార్. మీట్ మీ ఆఫ్ ద టోగా పార్టీలో ఒకసారి మీరు చూడండమ్మా. మీట్ మీ ఆఫ్ ద ఆఫ్టర్ ద టోగా పార్టీలో ఎంఈఈ తీసుకున్నా నేను. ఎంఈఈలో ఎం ఏమో ఫస్ట్ యాంగిల్, ఓకేనా. నెక్స్ట్ మనకి ట్రయాంగిల్లో సెకండ్ యాంగిల్ కావాలి కదంటే ఆపోజిట్ లో ఉంది కదా ట్రయాంగిల్. సో సెకండ్ యాంగిల్ ఎక్కడ ఉంది? ఈ ఉంది, అంటే కిందకు వచ్చేస్తుంది సెకండ్ వన్ బాటమ్ కి. నెక్స్ట్ మళ్ళీ ఈ ఫస్ట్ వన్ ఉంది కాబట్టి ఫస్ట్ వన్ థర్డ్ వన్ పైన ఉండాలి కాబట్టి మళ్ళీ మనకి ఈ ఎక్కడికి వెళ్ళిపోతుంది? పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ ఫస్ట్ ఏదైతే మనకి ఫస్ట్ 3 లెటర్స్ లో లాస్ట్ లెటర్ ఈ ఉందో ఈ అనేటువంటిది సెకండ్ ట్రయాంగిల్ కి ఫస్ట్ లెటర్ అవుతుంది. సో ఫస్ట్ లెటర్ అది. దాని తర్వాత మళ్ళీ ఏముందో మనకి ఎంఏ తీసుకోండి. సో ఈ ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ సెకండ్ లెటర్ ఎంఏ, ఎం అనేటువంటిది కిందకు వస్తుంది, ఓకేనా. ఐ మీన్ టీ అనేటువంటిది కిందకు వస్తుంది. సో టీ అనేటువంటిది కిందకు వచ్చి నెక్స్ట్ మళ్ళీ ఎం అనేటువంటిది పైకి వెళ్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మనకి ఎం తీసుకోండి. ఎం తీసుకున్నప్పుడు ఎం అనేటువంటిది ఫస్ట్ లెటర్ అవుతుంది. దాని తర్వాత ఉన్న లెటర్ ఈ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఏ అనేటువంటిది ఏంటంటే అక్కడ థర్డ్ లెటర్ ఫస్ట్ లెటర్ ఆఫ్ ది నెక్స్ట్ ట్రయాంగిల్ అవుతుంది. నెక్స్ట్ దాంట్లో సెకండ్ వన్ వచ్చేసి ఎఫ్ అవుతుంది. సో ఎఫ్ విల్ ఆటోమేటికలీ గోస్ టు ద బాటమ్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ టీ. నెక్స్ట్ టీ విల్ ఆక్యుపై ది ఫస్ట్ వన్, అంటే నెక్స్ట్ ట్రయాంగిల్లో టీ అనేటువంటిది ఫస్ట్, నెక్స్ట్ ఈ అనేటువంటి సెకండ్. సో అప్ టు అంటిల్ ఎండ్ ఆఫ్ ది ప్లెయిన్ టెక్స్ట్. సో ప్లెయిన్ టెక్స్ట్ ఎండ్ అయ్యేంత వరకు మనం ఏం చేస్తామంటే డెప్త్ 2తో, డెప్త్ 2 అంటే ఎవ్రీ సెకండ్ లెటర్ ఆఫ్ ది ప్లెయిన్ టెక్స్ట్, ఐ రిపీట్ అగైన్, every second letter of the plain text will automatically move to the bottom of the what we call the previous one. So previous one అనేటువంటిది ఏదైతే ఉందో దానికి నెక్స్ట్ రోకి మనకి ఈ లెటర్ ఆ లెటర్స్ అనేటువంటిది వెళ్తాయి. కాబట్టి అది అక్కడ ఏమవుతుందంటే మనకి వి రీడ్ దట్ ఇన్ఫర్మేషన్ ఆర్ వి రీడ్ ఆఫ్ దట్ ఇన్ఫర్మేషన్ రో బై రో. సో ఆ ఇన్ఫర్మేషన్ మనం ఎలా చదవాలంటే రో బై రో చదవాలి. ఇప్పుడు this is my plain text. So here my plain text is meet me after the toga party. After converting a plain text information into ciphertext information, ciphertext information ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్ లో ఉంటుందా స్మాల్ లెటర్స్ లో ఉంటుందా? ciphertext information ఇప్పుడు మీరు ciphertext రాయండి, మీ నోట్స్ లో రాయండి. The ciphertext is, అలా if you write down on your notes, the ciphertext is, all of you write down, the ciphertext is, the ciphertext is, రాసారా? Yes sir. రాసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫైండ్ అవుట్ 2 rows ఇన్ఫర్మేషన్ ఆన్ ద స్క్రీన్. 2 rows లేదంటే మీరు ఆల్రెడీ మన ట్రయాంగిల్స్ గా డ్రా చేసినప్పుడు ఫస్ట్ యాంగిల్ థర్డ్ యాంగిల్ అవన్నీ కూడా ఫస్ట్ రోలో రాయాలి. సెకండ్ యాంగిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సెకండ్ రోలో రాయాలి. ఇప్పుడు ఫస్ట్ రోలో చూసుకోండి, అంటే ఫస్ట్ యాంగిల్ థర్డ్ యాంగిల్, ఫస్ట్ ఎం ఉంది. సో సైపర్ టెక్స్ట్ లో రాసినప్పుడు ఏ ఎం గా కన్వర్ట్ చేయాలి? స్మాల్ ఎం కాస్త ఎలా కన్వర్ట్ అవుద్దామా? నెక్స్ట్ మళ్ళీ క్యాపిటల్ ఎం, అంటే ఫస్ట్ రో ఇన్ఫర్మేషన్ చదువుతున్నా. నెక్స్ట్ మళ్ళీ ఏ, నెక్స్ట్ టి, నెక్స్ట్ ఆర్, నెక్స్ట్ హెచ్, నెక్స్ట్ టి, నెక్స్ట్ జి, నెక్స్ట్ పి, నెక్స్ట్ ఆర్, నెక్స్ట్ వై. సో అంటే ఫస్ట్ రో ఈజ్ కంప్లీటెడ్. అంటే హౌ వి రీడ్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ హౌ వి రైట్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ సైపర్ టెక్స్ట్, వి రైట్ ది ఇన్ఫర్మేషన్ రో బై రో. సో ఫస్ట్ రో ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ సెకండ్ రోలో ఇన్ఫర్మేషన్ ఏంటి? ఈ సెకండ్ రో మా స్క్రీన్ మీద కనపడుతుందా లేదా? ఎస్, ఈ. నెక్స్ట్ సెకండ్ రోలో నెక్స్ట్ లెటర్ ఈస్ టి, next letter is E, next letter is F, next letter is E, next letter is F, next letter is E, next letter is O, next letter is A, next letter is A, next letter is T. Okay na? Ante how can we read that information? We read of the information row by row. So 2 rows ఉన్నాయి కాబట్టి after the completion of the first row only we move to second row. So second row ని రాయాలి. ఇప్పుడు సైపర్ టెక్స్ట్ లో రాసిన తర్వాత ప్లెయిన్ టెక్స్ట్ లో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే వీ కెన్ ఈజీలీ
read the information that is meet me after the talker party. Okay, now after converting the plain text into ciphertext, anyone can you read the ciphertext information? Is it readable information? No, sir. Is it readable No, sir. information? ఎవరన్నా చదవగలరా సైపర్ టెక్స్ట్ ని? No, sir. Yes, no. That is No, sir. unreadable. That is unreadable form. That is unreadable form. ఇక్కడ మనం ఏం చేసామంటే the main purpose of any technique in the transposition technique is there we changing the position. అంటే ఆల్ఫాబెట్ యొక్క పొజిషన్ ని చేంజ్ చేస్తాను. ఎందుకు ఎట్లా చేంజ్ చేస్తాను అంటే యాక్చువల్ గా మనకి ఎం అనేటువంటిది ఫస్ట్ లో ఉంటుంది, మీట్ మీరు ఎం ఫస్ట్ ఉంటుంది, సెకండ్ లెటర్ ఏముండాలి, ఈ ఉండాలి. ఓకేనా, సెకండ్ లెటర్ ఈ ఉండాలి. కానీ సెకండ్ లెటర్ ఈ అనేటువంటిది ఎక్కడికి వచ్చేస్తుంది మనకి, ఇట్ విల్ ఆటోమేటికల్లీ మూవ్స్ టు సెకండ్ రో. సెకండ్ రోకి వెళ్ళిపోయింది. ఎందుకు, దేర్ వి యూజ్ ది డైగ్రామ్. అంటే డైగ్రామ్ ఐ మీన్ వాట్ వి కాల్ డైగ్రాఫ్ యూజ్ చేసాం. డైగ్రాఫ్ అంటే లైక్ ట్రయాంగిల్. సో ఆపోజిట్ రివర్స్ టు ద ట్రయాంగిల్. సో రివర్స్ ట్రయాంగిల్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే సెకండ్ లెటర్ ఆటోమేటికల్ గా ఏంటంటే మనకి సెకండ్ రోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ లెటర్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నట్లుంటది. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ లెటర్ వచ్చేసి మళ్ళీ సెకండ్ పొజిషన్, ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్, ఫస్ట్ వన్ సెకండ్ వన్. సో ఆ వేలో ఏం చేస్తుంటే అంటిల్ కంప్లీషన్ ఆఫ్ ది plain text information. So this information what we call Railpain's cipher. The main purpose of Railpain's cipher is for example, whenever if you take any plain text information like meet me after the toga party, we write down that information row by row by using the depth 2. By using the depth 2 in the sense there we simply expect the reverse of the triangle. So each triangle has the what we call 3 angles, that is angle number 1, angle number 2 and angle number 3. So we can able to find out the first row, that is angle number 1 and angle number 3. Okay, that is the first row, and we can able to find out the angle number 2 in the second row. Okay, and then we write down the information like row by row. That is whenever if you take any opposite triangle that has 2 rows of information. Okay na, so first row and the second row we write down the information in ciphertext row by row. Okay na, so that kind of technique what we call Railpain's technique. So that is the first one. And the second one is row transposition cipher. Second one is row transposition cipher. Okay, so here it is more complex compared with the first one. Okay, so దీనిలో మనం ఏం చేస్తామంటే there we take some key in the sense length of the key. So length of the key here is 7. My key length is 7. అమ్మ మీరు అక్కడ నంబర్స్ హలో నాన్న అక్కడ నంబర్స్ మీరు ఏం చేస్తారంటే 1 to 7 రాసుకోండి జస్ట్ నార్మల్ గా. కీ ఈక్వల్స్ టు 1 to 7, 1 2 3 4 5 6 7 సీక్వెన్స్ లో రాసుకోండి. అలా ఇఫ్ యూ రైట్ డౌన్ యువర్ కీ ఈస్ 1 to 7. Key is 1 to 7. రాసారా? Yes, sir. Yes, sir. Key is 1 to 7. Okay. రాసారా? Yes, sir. Next to okay. Next to again. Okay. Next to again. Write down that information. Okay na. నెక్స్ట్ కింద రాసుకోండి. కింద దాన్ని ఏం చేస్తారంటే దాని యొక్క పొజిషన్ చేంజ్ చేయాలిగా మనం. ఓకేనా, ద మెయిన్ పర్పస్ ఆఫ్ ట్రాన్స్పోజిషన్ టెక్నిక్ ఈస్ చేంజింగ్ ది పొజిషన్. అంటే కీని మనం 1 to 7 తీసుకున్నాం అనుకోండి, 1 to 7 సేమ్ నంబర్స్ అంటే సీక్వెన్స్ లో తీసుకున్నది ఎవరికైనా తెలిసింది అనుకోండి, ఆటోమేటికలీ దే కెన్ steal our information. Okay, to avoid that information we apply some permutation on the key. సో కీ మీద కూడా మనం ఏం చేయాలంటే పర్మిటేషన్ అప్లై చేస్తాం. పర్మిటేషన్ అప్లై చేసినప్పుడు ఎట్లా వస్తుంది చూడండి, అక్కడ ఇక్కడ కనబడే కీ రాయండి. కనబడుతున్న ఆన్ ద స్క్రీన్. స్క్రీన్ మీద ఫస్ట్ నంబర్ ఈజ్ వాట్? 4, sir. 4. రాయండి, అక్కడ రాయండి. సేమ్ అదే కీ రాయండి. 4 3 1 2 5 6 7 4 3 1 4 3 1 2 5 6 7 4 3 1 2 5 6 7
ఓకేనా? ఆల్ ఆఫ్ యూ రైట్ డౌన్ దట్ ఇన్ఫర్మేషన్. కంప్లీట్ అయిపోయిందా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే. నెక్స్ట్ కింద ప్లెయిన్ టెక్స్ట్ అని రాసుకోండి. మై ప్లెయిన్ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఈస్ ప్లెయిన్ టెక్స్ట్ అని రాసుకోండి. మీ నోట్స్ లో రాయండి ప్లెయిన్ టెక్స్ట్. ఎస్ సార్. ప్లెయిన్ టెక్స్ట్ రాశారా? మా ప్లెయిన్ టెక్స్ట్ రాశారా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే. ప్లెయిన్ టెక్స్ట్ చెప్తున్నా రాసుకోండి. ప్లెయిన్ టెక్స్ట్ ఈస్ అటాక్ ఈస్ attack 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 postponed postponed attack postponed attack postponed attack postponed. మా చెప్పాలి, రాశారా లేదా? ఎస్ సార్. attack postponed until until attack postponed until ఎస్ సార్. attack postponed until. ఓకేనా? 2 AM అంటే TWO2 రాయండి. TWO2 AM attack postponed until 2 AM. ప్లెయిన్ టెక్స్ట్ అన్నమాట ఇదంతా. ఓకే సార్. ప్లెయిన్ ఈస్ అటాక్ పోస్ట్పోన్డ్ అంటిల్ 2 AM. attack postponed until 2 AM. Only 40 members are there. Attack postponed until 2 AM. ఎస్ సార్, రాశాను సార్. Okay. Did you finish? ఎస్ సార్. Did you finish? Okay. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి 4312567 కీ తీసుకున్నారు కదా? ఎస్ సార్. 4312567 తీసుకున్నారు కదా? దానిలో ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ పైన అంటే ఇక్కడ సరిగా లేదు, కొంచెం క్లమ్జీగా అయిపోయినట్లుంది. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ 7 లెటర్స్ తీసుకోండి. ఫస్ట్ లెటర్ నేమో 4 కింద రాయండి. అంటే ఏ కింద 4 కింద ఏ రాయండి. నెక్స్ట్ 3 దగ్గర టీ, నెక్స్ట్ 1 దగ్గర టీ, నెక్స్ట్ 2 దగ్గర ఏ, నెక్స్ట్ 5 దగ్గర ఏ సి, నెక్స్ట్ 6 దగ్గర కే, నెక్స్ట్ 7 దగ్గర పి. మా ఇన్ఫర్మేషన్ రాసారా? ఫస్ట్ 7 లెటర్స్ రాసారా లేదా? ఫస్ట్ 7 లెటర్స్ లో ఫస్ట్ లెటర్ 4 దగ్గర ఏ వస్తుంది, నెక్స్ట్ 3 దగ్గర టీ వస్తుంది, నెక్స్ట్ 1 దగ్గర టీ వస్తుంది, నెక్స్ట్ 2 దగ్గర ఏ వస్తుంది, నెక్స్ట్ 1 వచ్చేసి 5 దగ్గర సి వస్తుంది, నెక్స్ట్ కే దగ్గర 6 వస్తుంది, నెక్స్ట్ 7 దగ్గర పి వస్తుంది. ఓకేనా? రాశారా? ఎస్ సార్. ఓకే. ఇప్పుడు రాసిన తనకి సేమ్ అదే లెటర్స్ అంటే వేరే లెటర్స్ పి తర్వాత ఏదైతుందో మళ్ళీ ఫస్ట్ రో నుంచి రాయండి. అంటే 4 దగ్గర ఓ రాయాలి. అమ్మా అర్థమైందా? మీరు ప్లెయిన్ టెక్స్ట్ ఓకే ఓకే 2 AM వరకు రాశారా? ఎస్ సార్. రాశాక మీకు అక్కడ 3 ప్లేసెస్ మీకు కనపడుతున్నాయి కదా ఖాళీగా? ఎస్ సార్. 5, 6, 7 కి ప్లేసెస్ ఉన్నాయి అక్కడ. ఎస్ సార్, ఉన్నాయి సార్. ఖాళీగా ఉన్నాయి, ఏం రాయలేదు. ఆ ఏం రాయలేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఏమీ రాయనంటే ఎంటీ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తామంటే వి రీప్లేస్ దట్ ఇన్ఫర్మేషన్ ఇస్ ద XYZ. అంటే ఎన్ని లెటర్స్ ఉంటే అన్ని లెటర్స్ ఫస్ట్ ఎక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకేనా? సో 3 ప్లేసెస్ ఉన్నాయి కదా అక్కడ. ఐఎమ్ కరెక్ట్ ఆర్ నాట్? 5 దగ్గర ఎక్స్ వస్తుందమ్మా, 6 దగ్గర వై వస్తుంది, 7 దగ్గర జెడ్ వస్తుంది.
మీకు డౌట్ రాదు సార్ మరి 8th కూడా ఉంటే ఏంటంటే జెడ్ తర్వాత ఏమొస్తుంది మరి ఆల్ఫాబెట్స్ లో ఏ రాస్తారు సార్. అంటే ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ టెక్నిక్ ఈస్ ఏదైతే మనం 7 లెటర్స్ ఆఫ్ లేదంటే 7 కీస్ లెంత్ ఉన్న ఒక కీని తీసుకున్నామో మనం ఏం చేస్తామంటే వి రైట్ డౌన్ ప్లెయిన్ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ లైక్ దట్ వన్. అట్లా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 7 లెటర్స్ రాస్తాం, నెక్స్ట్ 7 లెటర్స్ రాస్తాం, నెక్స్ట్ 7 లెటర్స్ రాస్తాం, నెక్స్ట్ 7 లెటర్ రాస్తాం. ఇవి ఎక్కడి వరకు రాయాలంటే until completion of the all the plain text. సార్ మరి ప్లెయిన్ టెక్స్ట్ లో మనకి సార్ మరి ప్లెయిన్ టెక్స్ట్ లో మనకి సార్ మరి ప్లెయిన్ టెక్స్ట్ లో మనకి ఇక్కడ హలో సార్ ప్లెయిన్ టెక్స్ట్ వాయిస్ వినపట్లేదా? నౌ ఓకే సార్. హలో సార్ ఓకే. సో ఇప్పుడు మనకి ప్లెయిన్ టెక్స్ట్ లో మనకి లెటర్స్ సరిపోలేదు అనుకోండి, ఆటోమేటికల్ గా లెటర్స్ మనం ఏం చేస్తామంటే వి ఫిల్ దట్ లెటర్స్ ఓకేనా స్టార్ట్స్ ఫ్రమ్ ఎక్స్. సో ఎక్స్ తో స్టార్ట్ చేస్తాం. మనం ఎక్స్ తో స్టార్ట్ చేసి ఒక లెటర్ తో సరిపోయింది అనుకోండి ఎక్స్ రాస్తాం. ఒకవేళ సరిపోలేదు అనుకోండి 2 లెటర్స్ కావాలనుకోండి ఎక్స్ వై రాస్తాం. సో సరిపోలేదు అనుకోండి 3 లెటర్స్ అనుకోండి ఎక్స్ వై జెడ్ రాస్తాం. ఒకవేళ 4 లెటర్స్ అనుకోండి ఎక్స్ వై జెడ్ ఏ రాస్తాం. 5 అనుకోండి ఎక్స్ వై జెడ్ ఏ బి రాస్తాం. ఓకేనా? సో వి రైట్ దట్ ఇన్ఫర్మేషన్ లైక్ దట్ వన్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏం చేయాలంటే సైపర్ టెక్స్ట్ లో ఎలా రాస్తామంటే సైపర్ టెక్స్ట్ లో ఓకేనా వి రీడ్ దిస్ ఇన్ఫర్మేషన్ కాలం బై కాలం. మనం ఈ ఇన్ఫర్మేషన్ ని సైపర్ టెక్స్ట్ లో హౌ కెన్ వి రైట్ డౌన్ దట్ ఇన్ఫర్మేషన్ అంటే వి రైట్ డౌన్ దట్ ఇన్ఫర్మేషన్ కాలం బై కాలం. కాలం బై కాలం అంటే ఏంటి? ఆ థర్డ్ పొజిషన్ లో 1 ఉందా? హలో 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 మా వినపడుతుందా లేదా? వినిపిస్తాం సార్. ఓకే. సో టోటల్లీ 7 కాలమ్స్ ఆర్ దేర్. ఉన్నాయా లేదా? కాలమ్స్ అమ్మా 7 కాలమ్స్ ఉన్నాయా లేదా? ఫస్ట్ కాలం అంటే ఇప్పుడు 4 ఉంది అనుకోండి, 4 కింద ఉన్న లెటర్స్ అన్ని ఒక కాలం, 4th కాలం అంటారు కదా. అంటే 4th కాలం అంటే ఫస్ట్ కాలం అది. నెక్స్ట్ థర్డ్ నంబర్ 3 ఉన్న కాలం ఏ కాలము? సెకండ్ కాలము. 1 ఉన్నది ఏ కాలము? థర్డ్ కాలము. నెక్స్ట్ 2 ఉన్నది ఏ కాలము? 4th కాలము. నెక్స్ట్ 5 ఉన్నది 5th కాలమే. 6 ఉన్నది 6th కాలం. 7 ఉన్న 7 కాలం. అట్లా 7 కాలమ్స్ ఉన్నాయా లేదా? ఇప్పుడు నంబర్స్ వైజ్ గా కాలమ్స్ రాయాలి. అంటే నంబర్స్ వైజ్ గా కాలమ్స్ అంతే ఫస్ట్ కాలం ఎక్కడ ఉందో చూసుకోండి. అంటే ఫస్ట్ నంబర్ ఉన్నది ఎక్కడో చూసుకోవాలి. ఎక్కడ? థర్డ్ పొజిషన్ లో ఉంది. థర్డ్ పొజిషన్ లో ఉంటే ఈ ఫస్ట్ కింద ఫస్ట్ కాలంలో ఉన్న లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫస్ట్ ఆక్యుపై అవుతాయి. ఎక్కడ? సైపర్ టెక్స్ట్ లో. ఫస్ట్ లో ఏమున్నాయి మనకి? టిటిఎన్ఏ ఉన్నాయా లేదా? 1 కింద. నెక్స్ట్ సెకండ్ 1 కింద ఏమున్నాయి? ఏపీటిఎం. నెక్స్ట్ థర్డ్ కింద ఏమున్నాయి? టిఎస్టిఎస్యు. నెక్స్ట్ 4th కింద ఏమున్నాయి? అంతే. 5th కింద రాయండి, మీరు రాయండి. నెక్స్ట్ 6th కింద ఎల్వై. నెక్స్ట్ 7th కింద ఎస్. సో ఈ వేలో రాసుకుంటే సైపర్ లో అంటే ఇక్కడ సైపర్ టెక్స్ట్ లో మనం ఎలా రాస్తామంటే వి రైట్ డౌన్ సైపర్ టెక్స్ట్ ఓకేనా ఇన్ రో ట్రాన్స్మిషన్ కాలం బై కాలం. ఓకేనా? వి write down the information row by row, but in ciphertext we write down that information column by column. ప్లెయిన్ టెక్స్ట్ లో అయితేనేమో మనం ఏం చేస్తామంటే ఇన్ఫర్మేషన్ ఎలా రైట్ డౌన్ చేసాం? ఫస్ట్ ప్లెయిన్ టెక్స్ట్ లో రాసినప్పుడు రో బై రో రాసాం. am I correct or not?
Am I correct or not? Yes, సో sir. టోటల్ గా Yes, sir. 7 కాలమ్స్ ఉంటే 7 కాలమ్స్ కి మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ రో కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో అండ్ ఫిఫ్త్ రో. సో అట్లా ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ రాస్తాం. బట్ వేరియస్ కమ్స్ టు సైపర్ టెక్స్ట్. సైపర్ టెక్స్ట్ కి వచ్చేసరికి మనం ఏం చేస్తుంటే వి రీడ్ దట్ ఇన్ఫర్మేషన్ చదవాలి. సో అలా రాసారా? రాసాం సార్. మళ్ళా రాసారా? రాశాను సార్. రాసాం సార్. All of you write down information voice like break that. అవుతుంది. Did you finish it or not? ఎస్ సార్. Finish, sir. కంప్లీట్ అయిపోయిందా లేదమ్మా? అయిపోయింది. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అయిపోయింది, sir. హలో, హా, sir. అవుతుంది సార్. కంప్లీట్ అయింది సార్. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సార్ లెఫ్ట్ అయిపోయినట్టున్నారు. అవును. అనుకుంటా. పూజిత నువ్వు అటెండెన్స్ తీసుకుంటావా? నేను ఆల్రెడీ తీసుకున్నాను, మళ్ళీ తీసుకోమన్నా తీసుకుంటాను, నో ప్రాబ్లం. సార్ అంటే అడుగు. ఆల్రెడీ క్లాస్ నుంచి 5 మెంబర్స్ లెఫ్ట్ అయ్యారు. నేను స్క్రీన్ షాట్స్ తీసి అయితే నీకు పంపిస్తాను. ఫాస్ట్ గా 5 మెంబర్స్ చూసాను. మళ్ళీ పెట్టు. పూజీ. ఓకే, నేను అయిపోతా. పూజీ, అనుషది లెఫ్ట్ అయిపోయింది నెట్వర్క్ లేక. జాయిన్ అవుదాం అంటే కుదరట్లేదంట. అడిగితే చెప్పమంది. అంటే అది నేను కన్సిడర్ చేసుకోను కదమ్మా. అంటే ఇప్పుడు మనం అట్లా వేసుకుంటే మళ్ళీ ఫ్యాకల్టీ వాళ్ళు ఏమన్నా అంటే ఉంటాం కదా. సార్కు మనం చెప్పమను. సార్ అవును, సార్కి చెప్పిందంట, రెస్పాన్స్ అవ్వలేదంట సార్. అవునా, ఓకే. ఇప్పుడు మరి సారు ఫాస్ట్ గా లెఫ్ట్ అయ్యారు. అవును, బుక్ చేయమన్నారు కదా అటెండెన్స్ గురించి. మనం చెప్పేలోపే సార్ లెఫ్ట్ అయ్యారు. ఒకసారి తనని సార్ కాల్ చేసి రోల్ నెంబర్ పేరు చెప్పమను. అదే పంపిస్తాను, చూడు ఒకసారి. సరేలే, చెప్తా లేదండి. ఒకసారి అది ఇది ఓకే అనుకుంటే ఓకే, లేదంటే నువ్వు నాకు స్క్రీన్ షాట్స్ పెట్టు, నేను మళ్ళీ అటెండెన్స్ నోట్ చేసుకుంటా. సార్తో మాట్లాడిద్ది. మాట్లాడండి. హలో, ఏంటి ప్రీతి? సార్ కాల్ కట్ చేశారు. మేబీ జాయిన్ అవుతారేమో. మళ్ళీ ఒక 2 మినిట్స్ ఆగండి. ఆల్రెడీ అమ్మా ఓకేనా? ఓకే, సరే. సో దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ట్రాన్స్పోజిషన్ టెక్నిక్. నెక్స్ట్ పార్ట్ అనేటువంటిది ఐ విల్ కంటిన్యూ నెక్స్ట్ పార్ట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే 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 సార్. సార్ అటెండెన్స్ ఓకే. అటెండెన్స్ అమ్మా, ఒకసారి అటెండెన్స్. మీరు లాస్ట్లో క్లాస్ వినట్లేదు కొంచెం. అంటే ఇది ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్ కాబట్టి అలానే ఉంటుంది. మీరు ఎక్కువ ఎప్పుడు కూడా నోట్స్తో రెడీగా ఉండాలి. ఎవడో లెఫ్ట్ అయిపోయినట్టున్నాడు, జశ్వంత్ అంట. ఓకే, రోల్ నెంబర్ 1. సరే, రోల్ నెంబర్ 1. మా రోల్ నెంబర్ 1, 2, ఎస్ సార్. 3,
Present, sir. 4. 4. Present, present, sir. 5. Present, sir. 6. 6. Present. 6 absent. Present, sir. 7. Present, sir. 8. Present, sir. 9. Present, sir. 10. Present, sir. 11. Present, sir. 12. Present, sir. 13. Present, sir. 14. 15. Present, sir. 16. 16. Who is number 16? Ashok, sir. 17. Present, sir. 18. Present, sir. 19. Present, sir. 20. Present, sir. 20 absent. Present, sir. 20. 21. Hello. 22. Present, sir. 23. Permanent absent, sir. 23 permanent option, sir. Okay, 6 okay. present, sir. 24. Present, sir. 25. Present, sir. 26. Present, sir. 27. Present, sir. 28. Present, sir. 29. 29. Absent, sir. Permanent absent. లేదు సార్. ఈ రోజు సరే absent, sir. 30. 30. 31. Present, sir. 32. Present, sir. 33. Present, sir. 34. Absent, sir. 34 absent. 35. Present, sir. 36. Absent. 37. 37. 38. 38. 38. Hello, number 38. 39. సార్ నెంబర్ 38కి సిగ్నల్ బ్రేక్ అవుతుందండి సార్, మీకు చెప్దామని కాల్ చేసిందంట. 39 ఎవరమ్మా? Shekhar, sir. 39. 40. Yes, sir. 40. Jashan, sir. Okay. 41. Present, sir. 42. Yes, sir. 43. Present, sir. 44. Present, sir. 45. Present, sir. 46. 48 వరకు కదమ్మా మీరు మమత? Yes, sir. Yes, sir. 46. Absent. 47. Sir. 47. Present, sir. 48. Absent, sir. అమ్మా ఈ దీప్తి నెక్స్ట్ అమ్మాయి ఎవరు? Sir. Sir. దీప్తి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకెవరు వాళ్ళ నంబర్స్ నేను చూడమని చెప్పింది క్లాస్ ని? Sir. కృష్ణవేణి. కృష్ణవేణి, అమృత, sir. Sir, 6 present, sir. ఇందాక మీకు వినిపించలేదు. ఓకే ఓకే 6 గురించి కాదమ్మా, అమృతాంజలి చెప్పిందిలే కానీ తను ఏదో పర్మిషన్ తీసుకుంది కానీ మన కృష్ణవేణి నెక్స్ట్ వన్ వచ్చేసి దీప్తి. అమ్మా మీ ఇద్దరు రెస్పాండ్ అవ్వకుండా అటెండెన్స్ చెప్పేటప్పుడు అందరు రెస్పాండ్ అవుతారేంటి? మీరిద్దరు చెప్పరా? సార్ నాకు సిగ్నల్ ప్రాబ్లం సార్. అవునా, సరే. ఇప్పుడు ఆబ్సెంట్ చదువుతున్నాను చూడండి ఒకసారి. నంబర్ 16 ఆబ్సెంట్ కదా. నా పర్మనెంట్ ఆబ్సెంట్ ఎవరు దీప్తి? Sir, 16, 30. పర్మనెంట్ ఆబ్సెంట్
సార్ నాకు వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. 16:38 వినిపించింది సార్. కాదమ్మా, 16 పర్మనెంట్ ఆబ్సెంటీస్ నేను అడిగేది. 23 ఒకటే పర్మనెంట్ ఆబ్సెంట్ సార్. 2 members ఇంకొకళ్ళు కూడా ఉన్నారు. 23 నెక్స్ట్ 36 సార్. 36 సార్. 36. 23, 36 పర్మనెంట్ ఆబ్సెంట్ సార్. ఓకే సరే, వాళ్ళు పోని ఇప్పుడు నేను ఆబ్సెంట్ చదువుతున్నాను చూడండి. నంబర్ 16 ఆబ్సెంట్. ఓకే సార్. వాడు ఎవడో ప్రజెంట్ అశోక్ సార్ 16 వచ్చాడు సార్. 16 వచ్చాడు. మీటింగ్ నుంచి నేను లెఫ్ట్ అవ్వకుండా వాడు ఎలా లెఫ్ట్ అవుతాడు? అశోక్ సార్ వచ్చాడు, నేను చూసా, నాకు మెసేజ్ కూడా పెట్టాడు. సార్ వాళ్ళు లెఫ్ట్ అవ్వలేదు సార్, ఉన్నారు ఇంకా. ఓకే, అట్లా రిపీట్ చేయొద్దాను. ఓకే 16 ప్రజెంట్. నెక్స్ట్ 29. ఆబ్సెంట్ సార్. ఆబ్సెంట్ సార్. 29 ఆబ్సెంట్. ఓకే 34. హలో 34 సార్, నెంబర్ 16 సార్. 34 ఆబ్సెంట్ సార్. 16 ప్రజెంట్ ఇచ్చానులే, ఇంకా నువ్వు ఆపే, మ్యూట్ లోకి వెళ్ళిపో. సార్ 34 ప్రజెంటా? ఆబ్సెంట్ సార్. ఆబ్సెంట్ సార్. 37 ఆబ్సెంట్. ఎస్ సార్. ఓకే 46 ఆబ్సెంట్ సార్. అండ్ 48 ఆబ్సెంట్ సార్. గాయత్రి. మరి నేను మీకు చెప్పింది ఆబ్సెంట్ సార్. నేను సార్ గాయత్రి ఆబ్సెంట్ సార్. ఓకే ఆబ్సెంట్ వేసానులే. నేను ఇన్ఛార్జెస్ కి ఎందుకు పెట్టానంటే, ఇలా అటెండెన్స్ వచ్చినప్పుడు మీరు మీ క్లాసులో ఉన్న వాళ్ళందరి మీద అవేర్నెస్ ఉండాలి మీకు, ఆ నంబర్స్ ఎవరు ఏంటి అనేటువంటిది. ఓకేనా? ఓకే సార్. సరే, ఇప్పుడు టోటల్ గా ఇవాళ నాకు ఎంతమంది అంటే 5 members ఆబ్సెంట్ మీ క్లాస్ నుంచి. ఓకే సార్. 46 members కి 5 members ఆబ్సెంట్. ఎస్ సార్. ఓకేనా? అంటే 41 members ప్రజెంట్. అంతేగా? ఎస్ సార్. ఓకే థ్యాంక్ యూ. లీవ్ అయిపోవచ్చు. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ. అమృత లెఫ్ట్ అయిపోయింది. కాదు మరి అమ్మాయి క్లాస్ మొత్తం అమ్మాయి ఉండాలి కదా. అదే డౌట్ వస్తుంది, అసలు క్లాస్ మొత్తం ఉందో లేదో అని. 31 members అయితే అటెండ్ అయ్యారు. స్క్రీన్ షాట్స్ తీసాను పూజితా. అమృత సార్ కి చెప్పింది సిగ్నల్ ఇష్యూ ఉంది అని. హలో, సిగ్నల్ ఇష్యూ ఉందని చెప్పిందా? చెప్పండి. ఇప్పుడు క్లాస్ స్టార్ట్ అవ్వకముందే సార్ కి చెప్పిందంట. అటెండెన్స్ మేడం కి కూడా చెప్పాలి కదా ఒక మాట. లాస్ట్ లో అటెండెన్స్ వేసేటప్పుడు వచ్చి ప్రజెంట్ సార్ అని చెప్తే ఎవరికి తెలుస్తుంది భవ్య? ఇప్పుడు జనరల్ గా నేను అనేది ఏంటి, జనరల్ గా ఇప్పుడు సార్ తీసుకోకుండా దీప్తిని అటెండెన్స్ చేసేయమంటే దీప్తి దాంట్లో కూడా అబ్సెంటే ఉంటుంది. మరి పోతుంది కదా. దాన్ని ఒకసారి అలా కట్ అయినప్పుడు ముందు గ్రూప్ లో మెసేజ్ పెట్టమని చెప్పు, మనకైనా తెలుస్తుంది. అట్లీస్ట్ సార్ ఉంది సిగ్నల్ వాళ్ళకి చెప్పుకుంటాం. ఇప్పుడు అలా జనరల్ గా స్టూడెంట్స్ ఎవరైనా వేసుకున్నారు అనుకో అటెండెన్స్, లేదా మధ్యలో ప్రత్యూష మేడము సుహాసిని మేడము లాగిన్ అయ్యి వాళ్ళు వేసుకుంటే అటెండెన్స్ దీనికి పోతుంది కదా. ఆ క్లాస్ టీచర్ వరకు తెలుస్తుంది, మిగతా ఎవరికి తెలియదు కదా అది. దానికి గ్రూప్ లో మెసేజ్ పెట్టమా చెప్పు మనం ఒకసారి అలా. సరే సరే. గేమ్ ఆప్ అన్నా నువ్వు. అరే ఏంటి సౌండ్ వస్తుందా? లెఫ్ట్ అవ్వు.